సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈసారి డాక్ మహారాజ్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే డాక్ మహారాజ్ సినిమా బిజినెస్ పరంగా భారీ అంచనాలు ఉన్నా కానీ డిజిటల్ ప్రమోషన్స్ విషయంలో టీం అంతగా ఆకట్టుకోలేకపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సంక్రాంతి మీద నమ్మకమే లేదంటే బాలయ్య హిట్ ట్రాక్ మీద కాన్ఫిడెన్సో ఏమో కానీ డిజిటల్ గ్రౌండ్లో సౌండ్ అనుకున్నంత సౌండ్ లేకపోవడం ఓ వర్గం ఫ్యాన్స్కి నిరాశ అయితే కలిగిస్తోంది. బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో జరగకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డాక్ మహారాజ్ ట్రైలర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ టీం ప్రమోషన్లకు సరైన దిశానిర్దేశం లేకపోవడం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. యుఎస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఈవెంట్ ఆశించినంతగా బజ్ అయితే క్రియేట్ చేయలేదు. బాలయ్యకు ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ బేస్ ను సరిగా ట్యాప్ చేయకపోవడం ఒక పెద్ద మైనస్ గా అయితే మారింది. ఇదే సమయంలో గేమ్ చేంజర్ ప్రమోషన్లు యుఎస్ లో విజయవంతంగా జరిగి మంచి స్పందన అయితే తెచ్చుకున్నాయి. ఇక ప్రొడ్యూసర్ నాగవంశీ మీడియా ముందుకు రావడం, తన బోల్డ్ కామెంట్లతో చర్చనీయాంశంగా జరిగిన సోషల్ మీడియాలో సినిమా గురించి పెద్దగా చర్చ అయితే జరగడం లేదు. ఇక బాలయ్య అన్స్టాపబుల్ షోలో భాగస్వామ్యం అవడం వంటి ప్రయత్నాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చేసిన వ్యూహాల్లో కొన్ని. కానీ ఇవన్నీ సరిపోలేదని ట్రేడ్ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి బ్యానర్ కి ఉన్న పేరును బట్టి చూస్తే డిజిటల్ ప్లాట్ఫామ్లపై మరింత బలంగా తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలి. కానీ అలాంటి వైబే కనిపించడం లేదు. బాలకృష్ణ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం, సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించే శక్తి ఉన్న సమయాల్లో టీం మరింత చొరవ చూపాల్సి ఉంటుందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అసలే బాలయ్య కోసం ఎప్పుడూ లేనంత బడ్జెట్ పెట్టారు. మరి బ్రేక్ ఈవెన్ కావాలి అని అంటే వీకెండ్ లోపే టికెట్లు గట్టిగా తెగాలి. ఇక డాక్ మహారాజ్ హిట్ గా నిలవాలంటే ఎప్పటికైనా టీం దాని డిజిటల్ వ్యూహాలను మార్చి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం చాలా అవసరం.